వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ రమాదేవి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. హైకోర్టు సంచలన నిర్ణయం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపునకు ఆదేశాలు. రేవంత్ రెడ్డి 21 ఏళ్ల వయసు ప్రతిపాదన. తెలంగాణ బీజేపీ చీఫ్ తీవ్ర ఆగ్రహం. సీఎం చంద్రబాబు అనుమతిస్తే రైతులతో పాటు నేను కూడా కలుస్తా. వల్లభనేని వంశీ. తక్కువ ధరకి న్యాయమైన బియ్యం. పౌర సరఫరాల శాఖ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కళ్యాణ్. E20 పోస్టులపై గడ్కరీ ఆగ్రహం. హైకోర్టులో దావాకు సిద్ధం. ఇక వివరాల్లోకి వెళ్తే, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ వ్యవహార శైలిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వరుసగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదవుతున్న నేపథ్యంలో ఆయనను కమిషనర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని చీఫ్ సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలని అమలు చేయడంలో నిర్లక్ష్యం సహించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నెంబర్ 1-2లో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారం విచారణకి వచ్చిన సందర్భంగా రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ భూమిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని అందులో పేర్కొన్నారు. వాస్తవాల్ని వక్రీకరించిన పిటిషన్ కోర్టును తప్పుదోవ పట్టించి ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోర్టులు న్యాయ వ్యవస్థపై తమకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొంటూ జరిగిన పరిణామాలకు బేషరతుగా క్షమాపణలు కోరారు. చట్టసభలకు పోటీ చేసే కనీస వయసు 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం ఈ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వాన్ని జెన్జీ యువత ప్రశ్నిస్తారనే భయంతోనే రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చారని అన్నారు. చట్టసభల సభ్యులకు తగిన అనుభవం అవసరమని భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి రాజ్యాంగ నిర్మాతలు ఈ వయసును 25 ఏళ్లుగా నిర్ధారించారని ఆయన గుర్తు చేశారు. కృష్ణా జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గన్నవరం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రైతుల సమస్యలను విన్నవించుకుందామనుకున్నారని తెలిపారు. అప్పుడు ఆయన సమస్యను పరిష్కరించాలని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. తనను కలిసేందుకు ముఖ్యమంత్రికి ఇబ్బంది అయితే రైతులు మాత్రమే వచ్చి సమస్యను వివరిస్తారని చెప్పారు. సీఎం అనుమతిస్తే తాను కూడా కలుస్తానని వల్లభనేని పేర్కొన్నారు. కాగా కృష్ణా జిల్లాపై ఎల్నినో ఎఫెక్ట్ పడిందని, జూలై చివరి వారానికి వచ్చినా ఆశించిన వర్షాలు లేక సాగుకి ఇలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గన్నవరం పరిసరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో రైతులు స్థానిక అధికారులు, ఎమ్మెల్యేలకు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వల్లభనేని వంశీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట కలిగిస్తూ పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని విక్రయించినట్టు ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్న ధరల నుంచి సామాన్యుల్ని కాపాడేందుకు, ఏపీ ప్రజలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం అమలు కోసం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్లు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ బియ్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు. తన పేరుని E20 ఇథానాల్ కార్యక్రమంలో ముడిపెడుతూ సోషల్ మీడియాలో ప్రచారమైన పోస్టులు, డీప్ ఫేక్ వీడియోలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యాయ పోరాటానికి దిగారు. తనతో పాటు కుటుంబ సభ్యులు E20 విధానం వల్ల లబ్ధి పొందినట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై మోటోతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికలు, గుర్తు తెలియని వ్యక్తులపై సివిల్ దావా వేయడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. E20 ఇథానాల్ కార్యక్రమం వల్ల తన కుటుంబం లాభపడిందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు.
వాస్తవానికి ఇథానాల్ మిశ్రమ ఇంధన విధానాన్ని కేంద్ర పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ అమలు చేస్తుందని వివరించారు. ఈ పోస్టులు డీఫేక్ కంటెంట్ ముంబైలో కూడా అందుబాటులో ఉండటంతో బాంబే హైకోర్టుకు ఈ కేసును విచారించే అధికారం ఉందని గడ్కరీ తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న జస్టిస్ అభయ్ ఆహుజా సివిల్ సూట్ దాఖలు చేసేందుకు అనుమతి మంజూరు చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.